అలాగే కొంతమంది కొడుకులు, కూతుర్లు ఉంటారు సార్. అంటే తల్లిదండ్రులని బాధపెడుతుంటారు. సో, మీరు నాకేమి ఇవ్వలేదు, నాకు ఎలాంటి ఆస్తి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని బాధపెడుతుంటారు. అంటే తల్లిదండ్రులని. సో, వాళ్ళు కూడా మనము కేస్ పెట్టొచ్చా వాళ్ళు తల్లిదండ్రులు, కొడుకులు, కూతుర్ల పైన? తల్లిదండ్రులు, కూతుర్లు, కొడుకుల పైన డెఫినెట్ గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు. ఓకే. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది అంటే వాళ్ళ తదనంతరం ఇవ్వడం ప్రాసెస్ అది. ఓకే. ఒకవేళ ముందే ఇచ్చేసారంటే మాత్రం వాళ్ళు దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే డెఫినెట్ గా ఇవాళ రేపు రోజులు బాలేవు. ఆ ఓకే. తర్వాత వాళ్ళు వచ్చే వైఫ్, హస్బెండ్ కానీ వాళ్ళ చిల్డ్రన్ కానీ వాళ్ళకి నచ్చకపోతే వెళ్ళగొడితే మళ్ళీ వీళ్ళు సఫర్ అవుతారు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అదే వాళ్ళ ఇప్పుడు మీరు భార్యల రేమండ్స్ వలన. కంపెనీ ఇష్యూ తీసుకుంటే రేమండ్స్ కంపెనీ సిఇఓ ఓకే. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఈయన పేరు మీద అంతా రాసేసాడు. మొత్తం 10,000 కోట్ల ఆస్తి రాసేసి ఆయన గెంటేశాడు ఇంట్లోంచి. ఓకే. ఇప్పుడు ఆయన అంత పెద్ద సీఈఓ, అంత 10,000 కోట్ల కంపెనీ సీఈఓ కూడా ఏం చేయలేకపోయాడంటే ఇంకా నార్మల్ మ్యాన్ ఏం చేయగలుగుతాడో ఆలోచించండి. ఓకే.